ఫ్రెండ్స్ ఇప్పుడైతే మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది గదా! అది 'వెంకటేష్' అనే ఒక సాంగ్ అయితే ఉంది ఫోక్ సాంగ్. దాని మీద అయితే చేసిన. బీట్ అనేది బాగొచ్చింది. నేను బీట్ బట్టి మాత్రమే చేసిన దీన్ని. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఓ పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటవో ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎండింగ్ వరకు చూడండి. ఇంకా బాగా నచ్చుతుంది మీకు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒకసారి చెక్ చేయండి. అంటే డెఫినెట్‌లీ నార్మల్‌గానే ఉంటది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత ఉండకపోవచ్చని అనిపిస్తుంది నాకు. నచ్చితే చాలా హ్యాపీ. మీకు నచ్చితే చెప్పండి. లేకపోతే ఇంకా బెటర్‌గా ట్రై చేద్దాం. నో ప్రాబ్లమ్. ఓకే. మీరు ఏదైనా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్. ఇందులో అయితే కొన్ని మిస్సింగ్ అయితే ఉంటది. ఆ మిస్సింగ్ గురించే ఇక్కడ చెప్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకే. చాలా మిస్సింగ్ పాయింట్ అయితే ఉంటది ఇక్కడ. ఫస్ట్ అయితే ఒక ఫోటో యాడ్ చేసుకోండి. దీనికి కీ యానిమేషన్ ఉంటది. మీరు రీప్లేస్ పెట్టినా నో ప్రాబ్లమ్. రీప్లేస్ పెడతాను ఇప్పుడు నేను. ఈ ఫోటో పెడతా. ఓకే. దీన్ని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నా. దీనికి లైటింగ్ కొంచెం పెడతాను. ఎక్స్‌పోజర్ గామా ఉంటది. ఎక్స్‌పోజర్ పెట్టాను. ఓకే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. 2 వీడియోస్ ఇచ్చాను నేను. అందులో ఫస్ట్ ఈ వీడియో యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటది కదా! దాన్ని కట్ చేసుకోండి. కిందికి తీసుకురండి. బ్లెండింగ్‌లోకెళ్ళి డార్కెన్‌లోకెళ్ళి మల్టిప్లెక్స్ చేసుకోండి. ఇలా కనిపిస్తది. కొంచెం జూమ్ చేద్దాం. ఓకే. జూమ్ చేశారు కదా! దీనికి కీ యానిమేషన్ చేద్దాం. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ ఇలా. ఓకే. ఇప్పుడు ఎఫెక్ట్ ఆ వీడియో క్లిప్పే సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేసి ఎక్కువ మీకు ఎంతైతే కావాలో అంత పెట్టుకోండి. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి మీరు కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు హాట్ కలర్ అని ఉంది కదా! దాన్ని యాడ్ చేసుకోండి. ఇలా ఉంటది. చాలా బాగా కనిపిస్తది. చూడండి. నైస్ కదా! మీ డ్రెస్ కలర్‌ని బట్టి పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఇక్కడ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఈ హాట్ కలర్‌లో మీరు ఎక్కడైతే పెడతారో ఆ కలర్ అయితే ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతది. చూసి పెట్టుకోండి. ఓకే. రైట్. ఇప్పుడు ఇందులో మీ దగ్గర తక్కువలో తక్కువ ఫోటోస్ ఉంటే నో ప్రాబ్లమ్. ఒకవేళ ఎక్కువ ఫోటోస్ ఉంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఈ గ్రూప్‌లో కూడా ఒకటే ఫోటో 3 టైమ్ ఉంటది. ఈ గ్రూప్‌లో మీరు 3 ఫోటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఒక ఫోటో పెడతాను. ఈ ఫోటో పెట్టాను. ఓకే. దాని తర్వాత మళ్ళీ సేమ్ ఫోటోని మళ్ళీ యాడ్ చేస్తున్నా ఇక్కడ. కానీ ఇక్కడ చూసుకుంటే 2 సేమ్ కనిపిస్తుంది. ఓకే. ఆ పొజిషన్ అనేది సేమ్ ఉంది. కాబట్టి దీనికైతే ఒకటైతే మిర్రర్ యూజ్ చేస్తా. మిర్రర్ ఎఫెక్ట్ అయితే ఉంటది. ఆ క్లిప్‌కి యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. ఈ క్లిప్‌కి యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. మీరు చూడండి ఇలా వస్తది, ఇలా వస్తది. ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి, ఇంకోటి రైట్ సైడ్ నుంచి. ఇప్పుడు ఇందులో కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు గ్రూప్ సెలెక్ట్ చేసి, ఓపెన్ చేసి, ఈ ఫోటో డిలీట్ చేసి, వేరే ఫోటో పెడదాం. ఈ ఫోటో పెడతా. దీన్ని కిందకి తీసుకొచ్చున. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేద్దాం. దీన్ని కొంచెం జూమ్ చేస్తా. కాపీ చేద్దాం దీన్ని. తర్వాత ఇంకో 2 గ్రూప్స్‌కి యూజ్ అవుతుంది కాబట్టి పేస్ట్ చేద్దాం. షేప్ కిందకి తీసుకొద్దాం. ఓకే. రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి. వీడియో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 3 పైన గ్రూప్‌ని ఈ 2 ఫోటోస్‌ని కాపీ చేసుకోండి. 5 మొత్తం. ఈ గ్రూప్ తర్వాత వచ్చి పేస్ట్ చేయండి. మళ్ళీ 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 ఈ గ్రూప్ తర్వాత వచ్చి పేస్ట్ చేయండి. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఫోటో అయితే ఉంటది. ఈ ఫోటోని యాడ్ చేసుకొని ఇలా ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి. నేను ఒక వీడియో క్లిప్ అయితే ఇస్తాను 3 సెకండ్‌ది. ఆ వీడియో క్లిప్ యాడ్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇలా ఉంటది. ఈ వీడియోకి కీ యానిమేషన్ చేసినా నో ప్రాబ్లమ్ చేసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క దానికి మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.